నిరుద్యోగులకు ఇంత మంచి జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కేవలం 10th ఇంటర్ చదివిన క్వాలిఫికేషన్ ఉంటే మీకు చిన్న జాబ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ లో మంచి శాలరీతో సెటిల్ అయిపోవచ్చు. నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ ను గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కోసం మా ఛానల్లోని నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? ఏ 5 లక్షలకు పైగా, బి 6 లక్షలకు పైగా, సి 7 లక్షలకు పైగా, డి 8 లక్షలకు పైగా. ఇక జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ లో త్వరలో భర్తీ చేయనున్న 1000 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. పోస్టల్ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ సర్కిల్లో 2289, మెయిల్ గార్డ్లో 108, ఎంటీఎస్ కింద 1166 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే తెలంగాణ సర్కిల్ కింద 1553 పోస్టులు, మెయిల్ గార్డ్ కింద 82 పోస్టులు, ఎంటీఎస్ కింద 878 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వేకెన్సీలన్నీ 2022వ సంవత్సరంలో పోస్టల్ శాఖ రిలీజ్ చేసిన అఫీషియల్ వేకెన్సీ లిస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎన్ని వేకెన్సీలున్నాయో బయటపెట్టలేదు. ఇదే ఇయర్ 2024 జూన్లో పోస్టల్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ లో 2022 జాబ్ నోటిఫికేషన్ తర్వాత ఉండే వేకెంట్ పోస్టుల గురించి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. 2024 వరకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో భర్తీ కాకుండా ఉన్న పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. వేకెన్సీల లిస్టును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు పంపించి 2025లో దీనికి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని సూచించింది. అయితే త్వరలో భర్తీ చేయనున్న పోస్టల్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఉద్యోగాలకు ఒక ప్రత్యేకమైన ఎగ్జామ్ ను కండక్ట్ చేసి రిక్రూట్ చేస్తారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలకైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు 10th స్టాండర్డ్ లో లోకల్ లాంగ్వేజ్ లో పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్ కు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి. పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేస్తారు కాబట్టి 2 వీలర్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి మంత్లీ శాలరీ ఎలా ఉంటుందంటే నెలకు 21,000 నుంచి 69,000 వరకు ఉంటుంది. కేవలం శాలరీ మాత్రమే కాకుండా డిఏ, టీఏ కూడా ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ కొడితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ 3 పోస్టులకు ఎంత ఏజ్ ఉండాలనే విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు మినిమం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ జాబ్స్ కు 18 నుంచి 27 మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ క్యాండిడేట్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పోస్టల్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ వేకెన్సీలకు సంబంధించి అఫీషియల్ నోటీస్ వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏ లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మేము మీకు వెంటనే అందిస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.